బీట్ సలాడ్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్, ఉడికించిన క్యారెట్, వెల్లుల్లి, నిమ్మరసం, చాట్ మసాలా, ఉప్పు. బీట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, బీట్ సలాడ్ ప్రిపేర్ చేసుకుందామా? ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎలాగో సలాడ్ కాబట్టి తొందరగానే అయిపోతుంది, మనకి స్టవ్తో అని ఇంక దేంతో పని లేదు కదా. సో ఎవరికి అసలు లివర్ డీటాక్స్ అనేది ఉపయోగపడుతుంది? సో లివర్ డీటాక్స్ ఇన్ జనరల్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అశ్విని. బట్ ఎవరికైతే లైక్ ఎక్కువగా కొంచెం ఫ్రీక్వెంట్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, స్మోక్ ఎక్కువ చేసుకునే వాళ్ళు, లేదు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేదు, సో ఇలాంటి కేటగిరీ అన్నీ మీట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటే ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఎన్నాళ్ళకు ఒకసారి లివర్ డీటాక్స్ అనేది చేసుకోవాలి? సో ఇది మనకి వన్స్ ఇన్ 3 months చేసుకున్నా సరిపోతుంది, ఒక 14 days వరకు. సో మేజర్లీ ఇది వన్స్ ఇన్ 3 months ఏం చేస్తాము అంటే మనకి ఏవైతే టాక్సిక్ ఫుడ్స్ ఉంటాయో లివర్కి, అంటే ఎక్కువగా షుగర్స్, కెఫైన్, లేదు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, ఇవన్నీ హోల్డ్ చేస్తాం బేసికల్లీ. అండ్ ఏవైతే హెల్ప్ చేస్తాయో పాత్వేస్కి అవి ఇంక్లూడ్ చేసుకుంటాం. అది ఒకటి మనం ఇది లివర్ డిటాక్స్లో చేసే ప్రాసెస్. ఓకే, లివర్ డిటాక్స్కి ఎటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ హెల్ప్ఫుల్ అవుతాయి? సో మనకి మేజర్గా చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్నీ యూస్ అవుతాయి. మేజర్లీ లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, క్లోరోఫిల్ ఎక్కువ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ లైక్ అవకాడో నిన్న చూపించాం అది, నట్స్ హెల్ప్ అవుతాయి. ఈ బీట్స్ అనేవి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, బీట్రూట్ కానీ క్యారెట్ కానీ, ఈ అండర్ గ్రౌండ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి, లేదు అంటే క్యూసిఫెరస్ వెజిటేబుల్స్. సో మేజర్గా అట్లీస్ట్ ఈ 4 categories మీట్ అయ్యేలాగా తీసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే, లివర్ డీటాక్స్ అందరూ చేయకూడదు అని చెప్పేసి కూడా విన్నాము, ఇది మిథ్యా లేకపోతే నిజమేనా? డీటాక్స్ చేయకూడదు అంటే దీంట్లో ఇక్కడ మనం ఎక్కువగా హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేసేయడము, లేకపోతే ఎక్కువగా ఇంబ్యాలెన్స్ చేయలేదు టోటల్ డైట్ని. మనం టోటల్ డైట్ బ్యాలెన్స్ చేసుకుంటూనే బాడీకి బర్డెన్ అయ్యే ఫుడ్స్ రిమూవ్ చేస్తాం. బట్ అన్హెల్దీ వేలో చేస్తారు, అంటే లివర్ డీటాక్స్ అవ్వాలంటే ఫ్యాట్ తీసుకుంటే అది హెల్ప్ అవుతుందని ఎక్కువగా డైరెక్ట్గా కోకోనట్ ఆయిల్ ఎక్కువ తీసేసుకోవడము, ఆలివ్ ఆయిల్ తాగడము, ఇట్లాంటి ప్రాసెస్లో చేస్తే అది నాట్ సేఫ్. ఓకే, సో ఎవ్రీడే చాలామంది ఎర్లీ మార్నింగ్ ఆలివ్ ఆయిల్ కానీ అలాగే కోకోనట్ ఆయిల్ కానీ తీసుకుంటుంటారు, ఇది మంచిది కాదా అయితే? అంటే సర్టన్ డ్యూరేషన్ వరకే చేయాల్సి వస్తుంది. ఎవ్రీడే తీసుకున్న వాళ్ళకి చాలా స్టడీస్లో కూడా ఉంది, అంటే ఎవ్రీడే 1 tablespoon ఆఫ్ కోకోనట్ ఆయిల్, ఎంసిటీ ఆయిల్స్ ఇట్లా తీసుకున్న వాళ్ళకి కొంచెం కొలెస్ట్రాల్స్ హయ్యర్ సైడే ఉంటాయి. సో ఎవ్రీడే చేయడం మంచిది కాదు, ఒక సర్టన్ డ్యూరేషన్ చేసి మళ్ళీ ఒక సర్టన్ డ్యూరేషన్ హోల్డ్ చేసేయాలి, తీసుకోకూడదు. అట్లా చేస్తే పర్లేదు. డన్. సో మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఎస్. సో మనము బీట్రూట్ అండ్ క్యారెట్ని ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి మోస్ట్లీ మనకు మిక్సింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. సో దీంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. అలాగే మనం బీట్రూట్ కూడా చిన్నగా కట్ చేసి మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాము, ఇది కూడా యాడ్ చేస్తున్నాం. అంటే పర్టికులర్గా మనం బాయిల్ ఎందుకు చేసుకున్నాం, ఇలా కూడా తినచ్చా అండ్ అలా కూడా తినచ్చు, ఏది మంచిది? రెండు మంచిదే. అంటే బాయిల్ ఎందుకు చేశానంటే చాలామందికి గట్ సెన్సిటివ్ ఉంటుంది కదా, సో పచ్చిగా తిన్నప్పుడు అది ఇండైజెషన్ లాగా గ్యాస్ పట్టేసినట్లుగా అవుతుంది. సో స్టీమింగ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకు కొంచెం గట్ మీద ఈజీగా ఉంటాయి, సో అది తీసుకున్న తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మనకి రా సలాడ్స్ ఎక్కువగా అలవాటు ఉంది, గట్ ఇష్యూస్ ఏం లేదు అనుకుంటే పచ్చిగా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. ఓకే, సో కొద్దిగా చాట్ మసాలా. ఓకే, ఏ టైంలో తీసుకోవచ్చండి సలాడ్? ఇది ఈవినింగ్ తీసుకోవచ్చు, లేకపోతే మిడ్ మార్నింగ్, అంటే మన మేజర్ మీల్స్ అయిపోయి మధ్యలో ఏదో నా తినాలి అని అనిపిస్తున్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఈ లివర్ డిటాక్స్లో మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ 14 days ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో కొంచెం గట్ ఇష్యూస్ లేదు, అసిడిటీ ఇష్యూ లేదు, లెమన్ మీద ఓకే కంఫర్టబుల్ అనుకుంటే డేని లెమన్ వాటర్తో స్టార్ట్ చేస్తే కూడా మంచిది. ఓకే, నెక్స్ట్ కొద్దిగా లెమన్ జ్యూస్ వేస్తున్నాను. కొద్దిగా వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కదా. సో ఎర్లీ మార్నింగ్స్ అయితే తీసుకోలేరు చాలామంది, మీరు అన్నట్టుగానే ఇన్ కేస్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే కనుక కొంచెం కష్టం ఇది. అంటే స్టీమ్ చేస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా పర్లేదు, మనం వెజిటేబుల్ స్టీమ్ చేసాము అండ్ లెమన్ కంఫర్టబుల్గా ఉన్నారు అనుకుంటే ఇది మనం బ్రేక్ఫాస్ట్తో పాటు కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లి ఓకేనా ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు? ఓకే,
బ్రేక్ఫాస్ట్తో పాటు దీంతో పాటు ఒక ప్రోటీన్ యాడ్ చేసుకుంటే మళ్ళీ ఇది కూడా ఒక బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది మార్నింగ్. ఫస్ట్ లెమన్ వాటర్తో డే స్టార్ట్ చేసి లివర్ డిటాక్స్ చేసేటప్పుడు లెమన్ వాటర్తో స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇది విత్ సమ్ ప్రోటీన్, ఏ వెజ్ అయితే వెజ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసేసుకుంటే బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది. ఓకే. సో రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఓకే. సో మన బీట్ సలాడ్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. డన్. లివర్ డీటాక్స్లో భాగంగా బీట్ సలాడ్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందామండి. టేస్ట్ చేసే ముందు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఇన్ కేస్ లివర్ ఇష్యూ ఉంది, లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అనేది మనకి ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఎలా ఉంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి అప్పుడు? సో బేసికలీ సిమ్టమ్స్ వచ్చేసరికి రెగ్యులర్గా మనం అబ్జర్వ్ చేసే సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి అశ్విని. ఎక్కువగా డైజెషన్ రిలేటెడ్ ఉంటుంది, లైక్ ఎక్కువగా ఇండైజెషన్ అవ్వడం, అసిడిటీ రావడం, బ్లోటింగ్ రావడం. బికాస్ మనకి ఈ బైల్ ప్రొడక్షన్లో కొంచెం వీటిలలో కూడా లివర్ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి సో అది కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు కూడా మనకి ఈ ఇండైజెషన్ ఇష్యూ వస్తుంది. అండ్ లివర్ ఫంక్షనింగ్ ప్రాపర్గా లేకపోతే డయాబెటీస్ వాళ్ళకు కూడా కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. బికాస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎక్సెస్ షుగర్స్ అనేది, ఎక్సెస్ క్యాలరీస్ అనేది బాడీలో గ్లూకోగాన్గా లివర్లో స్టోర్ అవుతుంది. సో ఇది ప్రాపర్గా ఫంక్షన్ చేయకపోతే ఆ గ్లూకోగాన్ స్టోరేజ్ అనేది ప్రాపర్గా ఉండదు. సో బ్లడ్ షుగర్ స్పైక్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతుంటాయి, పీసీఓడి, పీసీఓఎస్ కానీ ఇట్లాంటివి మేజర్గా వస్తాయి అన్నమాట. ఇవి రెగ్యులర్ సిమ్టమ్సే బట్ కన్సిస్టెంట్గా ఉన్నాయి. అంటే ఇయర్లో ఆల్మోస్ట్ లైక్ ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉన్నారు, ఇవే ఇష్యూస్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అంటే కొంచెం జాగ్రత్తగా. ఓకే. ఏ ఏజ్ దగ్గర నుంచి లివర్ డిటాక్స్ అనేది చేసుకోవాలి? సో ఇది మనకి ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్, ఇప్పుడున్న కరెంట్ లైక్ టీనేజర్స్ కూడా చాలా ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి టీనేజర్స్ ఏజ్ నుంచి చేసుకోవచ్చు. సో ఓకే, నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బీట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్, ఉడికించిన క్యారెట్, వెల్లుల్లి, నిమ్మరసం, చాట్ మసాలా, ఉప్పు. బీట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీట్రూట్, ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం, వెల్లుల్లి ముక్కలు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బీట్ సలాడ్ రెడీ.